पूरा लोकल। వెల్కమ్ టు పూరా లోకల్. దేశ ఎన్నికల నిర్వహణలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పాత్ర ఎంతో కీలకమైంది. గత 2 దశాబ్దాలుగా ఇవి 5 లోక్సభ ఎన్నికలు, 130కి పైగా అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించబడ్డాయి. ఓటరు ఎవరికి ఓటు వేస్తారో ఆ అభ్యర్థి బటన్ నొక్కగానే మిషన్ ఆ ఓటును లెక్కలో చేరుస్తుంది. అత్యధిక ఓట్లు పొందిన అభ్యర్థి విజేతగా ప్రకటించబడతాడు. అయితే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో మాత్రం ఈవీఎంలు వాడటం సాధ్యం కాదు. కారణం, ఆ ఎన్నికలు ప్రత్యక్ష ఓటింగ్ విధానంలో కాకుండా సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్స్ పద్ధతిలో జరుగుతాయి. అంటే ఓటర్లు కేవలం ఒకరికి మాత్రమే ఓటు వేయకుండా పోటీదారుల పేర్లకు ప్రాధాన్యత క్రమం కేటాయించాలి. మొదట ప్రాధాన్యత తప్పనిసరిగా ఇవ్వాలి. మిగతా ప్రాధాన్యతలు అవసరమైతే కొనసాగించవచ్చు. పెన్నుతోనే ఈ ప్రాధాన్యతలు రాయాలి. వేరే విధంగా చేస్తే ఆ ఓటు చెల్లుబాటు కానిదిగా పరిగణిస్తారు. ఈ విధానానికి భిన్నమైన సాంకేతికత అవసరం అవుతుంది. అందుకే ఈవీఎంలు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఉపయోగించబడవు. ఈవీఎంల రూపకల్పన 1971లో ప్రారంభమైంది. హైదరాబాద్లోని ఈసీఐఎల్ దీన్ని అభివృద్ధి చేసింది. 1980లో అన్ని రాజకీయ పార్టీల ముందు దీని పనితీరును చూపించారు. అయితే స్పష్టమైన నిబంధనలు లేకపోవడంతో మొదటిసారి వాడిన ఎన్నికకు సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆ తర్వాత 1988లో ప్రజాప్రతినిధుల చట్టంలో మార్పులు చేసి ఎన్నికల్లో ఈవీఎంల వినియోగానికి అనుమతులు ఇచ్చారు. 2006లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నుంచి అన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంను వినియోగించడం మొదలైంది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలే ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. కానీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం రహస్య బ్యాలెట్ విధానమే కొనసాగుతూ వస్తుంది.